అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. నేను సింధు. ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అయినా సినిమా ఫ్లాప్ అయితే ఆ సినిమాలో నటించిన హీరోయిన్ ఐరన్ లెగ్ అనే ముద్ర వేస్తారు. అదే వరుసగా సక్సెస్ సాధిస్తే ఆ హీరోయిన్ గోల్డెన్ లెగ్ అనే ముద్ర వేస్తుంటారు. అలాగే హీరోయిన్ తొలి చిత్రం ఫ్లాప్ అయితే ఫ్లాప్ హీరోయిన్ అని, ఇక ఆమెతో సినిమా చేయడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు. అదేంటో కానీ ఓ హీరోయిన్ ఫస్ట్ మూవీనే ఫ్లాప్ అయినప్పటికీ వరుసగా అవకాశాలు అందుకుంటుంది. ఇప్పుడు బంపర్ ఆఫర్ అందుకుంటుందని టాక్. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆమె అందుకున్న బంపర్ ఆఫర్ ఏంటి? భాగ్యశ్రీ భోర్సే మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో రవితేజకు జంటగా నటించింది. హరీష్ శంకర్ ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది. జనరల్ గా హీరోయిన్ ఫస్ట్ మూవీ ఫ్లాప్ అయితే ఇక ఆ కథానాయికతో సినిమాలు చేయడానికి ఏ హీరో కానీ నిర్మాత దర్శకుడు ముందుకు రారు. అదేంటో కానీ భాగ్యశ్రీ భోర్సే వరుసగా ఆఫర్స్ అందుకుంటుంది. ఇప్పుడు అదే ఆడియన్స్ లోనూ సినీ జనాల్లోనూ ఆసక్తిగా మారింది. విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్. ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మించాడు. ఈ నెల 31న కింగ్డమ్ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో విజయ్ కు జంటగా భాగ్యశ్రీ నటించింది. ఈ సినిమా రిలీజ్ కాకుండానే రామ్ నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఫస్ట్ సింగిల్ తో ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఇందులో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు. అంతేకాదు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఇక ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ దక్కించుకుందని టాక్ వినిపిస్తోంది. మ్యాటర్ ఏంటంటే నేచురల్ స్టార్ నాని పారడైజ్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ ఓదెలా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నానికి జంటగా భాగ్యశ్రీని ఫైనల్ చేశారని టాక్ వినిపిస్తోంది. అయితే హీరోయిన్ క్యారెక్టరా కీలక పాత్ర అనేది తెలియాల్సి ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఫస్ట్ మూవీ ఫ్లాప్ అయినా వరుసగా అవకాశాలు మాత్రం సొంతం చేసుకుంటుంది. అయితే ఇండస్ట్రీకి రావాల్సింది సక్సెస్. ఒక హిట్ పడితే ఇక ఈ అమ్మడికు తిరుగుండదు.